ఒక చిన్న సరదాగా చెప్పిన అబద్ధం ఒక జీవితాంతం మిగిలే పాఠమైంది. నాన్న పులి నీతి కథ. ఒక చిన్న గ్రామంలో ఒక గొర్రెల కాపరి బాలుడుండేవాడు. ప్రతిరోజూ అతను తన గొర్రెల మందను మేత కోసం కొండ ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. గొర్రెలు మేత మేస్తుండగా ఆ బాలుడు మాత్రం అల్లరి చేయడం ఇష్టపడేవాడు. నానా పులి వచ్చింది. వచ్చి చూసేసరికి అక్కడ పులి ఎక్కడా కనిపించలేదు. సరదాగా అన్నాను. గ్రామస్తులు కోపంగా చూసి వెనక్కి వెళ్లిపోతారు. కొద్దిసేపటి తర్వాత బాలుడికి మళ్లీ అల్లరి చేయాలనే ఆలోచన వచ్చింది. మళ్ళీ ఒక్కసారి పిలిస్తే వాళ్ళు ఎలా పరిగెత్తుకుంటూ వస్తారో చూద్దాం. నానా పులి వచ్చింది. వచ్చి చూసేసరికి అక్కడ పులి ఎక్కడా కనిపించలేదు. బాబూ, ఇలా అబద్ధం చెబితే ఒకరోజు నిజంగా ప్రమాదం వచ్చినా ఎవరూ నమ్మరు. కొంతసేపటి తర్వాత గడ్డి కదిలింది. ఒక నిజమైన పులి నెమ్మదిగా బయటకు వచ్చింది. నాన్నా, ఈసారి నిజంగానే పులి వచ్చింది. కాపాడండి, కాపాడండి. కాని వాళ్లు వినిపించినా నమ్మలేదు. ఎవరూ రాలేదు. పులి ఒక గొర్రెను తీసుకుపోయింది. సాయంత్రం అయ్యాక తండ్రి వెతుక్కుంటూ వచ్చాడు. బాలుడు కన్నీళ్లతో అన్నాడు, ఎంత పిలిచినా ఎవ్వరూ రాలేదు నాన్నా. ఒక్కసారి నువ్వు అబద్ధం చెప్పేవాడివని అందరూ నమ్మితే తర్వాత నువ్వు నిజం చెప్పినా ఎవరూ నమ్మరు బాబూ. చివరి నీతి: నిజ జీవితానికి అనుసంధానం. నమ్మిన వారికి ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అది బాధపెట్టే విషయమైనా సరే నిజం చెప్పడం మంచిది. ఎందుకంటే నమ్మకం పోతే మళ్ళీ ఏమి చేసినా తిరిగి రాదు.